హలో నేను కొక్కపేట ఆంటీ మాట్లాడుతున్నాను. కాదు కోకాపేట ఆంటీని మాట్లాడుతున్నా. గది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచ్ కాదు లంచ్. గదే కదా నేను చెప్తున్నది. నాని అయితే ఫ్రెష్ అయిపోవడానికి వెళ్ళాడు అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి. అండ్ ఇప్పుడు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నేను ఫ్రెష్ అయిపోయి మొత్తం మేకప్ అంతా చేసేసుకున్న తర్వాత నేను గుడికి కూడా వెళ్ళాలన్నమాట. బట్ అప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి బికాజ్ స్లీవ్లెస్ కాబట్టి గుడికి మనం అలా వెళ్ళాం. సో మనం మేకప్ అది చేసుకునే ముందు చాలామంది నన్ను స్కిన్ కేర్ గురించి అడుగుతారు. సో నా ప్రాపర్ స్కిన్ కేర్ నేను డైలీ ఎలా స్కిన్ కేర్ చేసుకుంటాను అనేది మీతో చూపిద్దాం అనుకుంటున్నా. స్కిన్ కేర్ అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ కాకుండా జస్ట్ వన్ ప్రోడక్ట్తోనే మనం ఎక్కువ మంచి స్కిన్ కేర్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ మధ్య చాలా మందికి డార్క్ స్పాట్స్ అనేది ఒక మేజర్ ఇష్యూ అయిపోయింది. అది మేబీ ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల అయినా అయి ఉండొచ్చు, యాక్నీ స్కార్స్ వల్ల అయినా అయి ఉండొచ్చు, లేదా సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవడం వల్ల అయి ఉండొచ్చు. ఇవన్నిటి వల్ల మనకి డార్క్ స్పాట్స్ అనేది ఫేస్కి కొంచెం ఇబ్బందిగా అవుతుంది. సో దానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు నేను చాలా మంత్స్ నుంచి యూజ్ చేస్తున్న ఒక ప్రోడక్ట్ని మీకు కూడా సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అదే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరం. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అండ్ నేను పర్సనల్గా మీకు సజెస్ట్ చేస్తున్నా బికాజ్ నేను దీన్ని లాస్ట్ 3 months నుంచి యూజ్ చేస్తున్నా. అండ్ మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ రావాలి అంటే అది ఇన్స్టెంట్గా జరగదు. దాని ప్రాసెస్ని మనం మినిమం 3 months నుంచి యూజ్ చేస్తేనే మనకి ఆ ప్రాసెస్ అనేది తెలిసి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బికాస్ ఇది 100% ఆర్గానికల్లీ సోర్స్డ్. అండ్ ఆల్సో ఇందులో 10% గ్లైకోలిక్ యాసిడ్ అండ్ 2% నయాసినమైడ్ కూడా ఉన్నాయి. దీన్ని ఎలా యూజ్ చేయాలి అని నేను మీకు చూపిస్తాను. This serum is made with Swarasa cold pressed extraction that retains turmeric's activities to its full potential. It has best of science glycolic acid and niacinamide and nature turmeric extract. ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. 2 to 3 drops ఆఫ్ సిరమ్ ని దీన్ని మనం సర్క్యులర్ మోషన్ లో జెంటిల్ గా అప్వర్డ్స్ డైరెక్షన్ లో మసాజ్ చేసుకుంటాం. దీన్ని యూజ్ చేయడం వల్ల మన డార్క్ స్పాట్స్ ని రిడ్యూస్ చేస్తుంది అండ్ మన స్కిన్ రేడియన్స్ ని బూస్ట్ చేస్తుంది విత్ 100% టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్. ఈ ప్రోడక్ట్ అయితే నా స్కిన్ గ్లోకి చాలా హెల్ప్ అయింది. హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ ని యూజ్ చేయడం వల్ల నా స్కిన్ లో చాలా మంచి నేచురల్ గ్లో ని చూసాను. అండ్ ఈ ప్రోడక్ట్ మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, నైకా, హిమాలయ యాప్ అండ్ వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ యు నో వాట్, మీరు ఈ ప్రోడక్ట్ని ఇప్పుడే తీసుకుంటే ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. రైట్ అవే ఇప్పుడే తీసేసుకోండి. ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్తున్నా. ఆల్మోస్ట్ 5 weeks నుంచి ఒక్క వీక్ కూడా మిస్ అవ్వలేదు. సో ఇంకా అదొక మంచి హ్యాబిట్ అయిపోయింది. ఇంకా మార్నింగే లేచిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి అని ట్రెడిషనల్ వేర్ వేసేసుకుని హ్యాపీగా నేను త్రిష అయితే వెళ్ళిపోయామన్నమాట టెంపుల్కి. అండ్ ఒక పీస్ఫుల్ వైబ్ వస్తుంది. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఆకలేసింది అనమాట. ఇంకా దోశ బ్యాటర్ ఉంది. ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసేసి కొంచెంసేపు బయట పెట్టి ఫుల్గా మంచి దోశలు వేసుకున్న. టొమాటో చట్నీ ఆర్ ఎనీథింగ్ రెడీగానే ఉంటుంది. అండ్ పాలు కూడా మరగబెట్టి ఉంచేసా బికాజ్ నేను బూస్ట్ తాగుదాం అనుకున్నా. బూస్ట్ కూడా తాగేసా అనమాట. దట్స్ హౌ మై బ్రేక్ఫాస్ట్ డన్. వావ్, ఏంటి ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొచ్చుకున్నావు? ఇది నీ ట్రాలీయా? ఉండిపోతావా? Very good baby girl. Come inside. Congratulations for new house. Thank you baby. Oh my god, చాలా బరువు ఉంది. ఇది తింటే మీరు హెల్తీ అవుతారు. నీ చైన్ మీ నానిబాబుకి ఇచ్చేస్తావా? సియన్ ఉందా? అందుకనే మా లోకెట్ ఇవ్వద్దు, చైన్ ఇచ్చేయి. ఒకటి అమ్మా. ఇదిగోండి గాయస్, ఈవిడున్నారే అసలు ఏంటో నాకు తెలీదు. ఒక చిన్ని అయోమయం జగన్నాథం మా అక్క. ఓకే, నాకు ఇస్తావా? అది మా ఇద్దరికినా నాకా? ఓ ఇది భలే ఉంది. ఓకే, ఇది చాలా బాగుంది. ఓకే,
లైట్ ల్యాంపా? ఇది లైట్. ఓకే పెడితే వస్తుంది. ఓకే. అయితే నీకు ఇప్పుడు పింక్ కేక్ ఇష్టమా నేను ఇష్టమా? మీరిద్దరు ఈక్వల్గానే ఇష్టం. ఈక్వల్గా అనకూడదు, ఎక్కువ పేరు చెప్పాలి నువ్వు. పింక్ కేక్. పింక్ కేక్ ఇష్టమా అంటే నేను ఇష్టం లేదు అంటుంది గాయస్. చీనగా చూడండి, చీనగాకి ఏం చేద్దాం చెప్పండి గాయస్. ప్రాంక్ చేస్తావా నాకు? ఓ 4 ఛాలెంజెస్. ఓకే 4 ఛాలెంజెస్ లో ఓడిపోయాడు ఇంకా ఎలిమినేటెడ్. నేను ఎలిమినేట్ అయిపోతానా? అమ్మో నన్ను ఎలిమినేట్ చేస్తావు చీనగా. ఫస్ట్ గేమ్. ఓకే పింక్ కేక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం పద ఇల్లు గేమ్ ఒకసారి దా. స్క్విడ్ గేమ్ ఏంటంటే రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఉంటుంది. అవును. కలర్ వాట్ కలర్ అంటే అలా ఒక కలర్ చెప్తారు. ఇది ఎక్కడుంది పింక్ కేక్ పిలు? ఓకే చిన్నిక మాట్లాడి మాట్లాడి అలిసిపోతున్నావు బేటా నువ్వు. ఓ అలిసిపోవా? నీకు ఇల్లు మొత్తంలో నీకు ఏం నచ్చింది ఎక్కువ? బాల్కనీ నచ్చిందా? మరి బాల్కనీకి వెళ్దామా? బాల్కనీలో ఈవినింగ్ వరకు ఉంటావు కదా, సో నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది గైస్. సో ఈరోజు మా ప్లాన్ ఏంటి అంటే మేము ఫోటోషూట్స్ అన్ని చేసుకుంటున్నాం అండ్ ఆల్సో నేను నా ఛానల్ ఓపెన్ చేస్తున్నా. నా ఛానల్ ఫస్ట్ వీడియో కూడా మోస్ట్ ప్రాబ్లీ త్వరలోనే రిలీజ్ అయిపోతుంది. డిస్క్రిప్షన్లో నా ఛానల్ లింక్స్ పెడతాను, డెఫినెట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ ఎ రిక్వెస్ట్ అండ్ ఇట్స్ ఎన్ ఆర్డర్ ఆల్సో బికాజ్ మీరు కూడా మన ఫ్యామిలీ కాబట్టి. బేబీ నా ఛానల్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే నువ్వు మీ బావతో వెబ్ సిరీస్ కి రెడీయా? రెడీ. ఇంకా వెబ్ సిరీస్ కూడా ఏంటో మనకు కూడా తెలియదు, ఇది రెడీ అంట. ఎవరో వచ్చారు, వెల్కమ్. హాయ్. అదే కదా అసలు. హాయ్. ఇప్పుడు కదా అందరూ నాకు చెప్తున్నారు ఈరోజు. నాని నువ్వు నన్ను తీయచ్చు కదా నా డ్రెస్. డ్రెస్ చాలా బాగుంది అక్క. ఇప్పుడు ఈ డ్రెస్ కి మేకప్ అండ్ హెయిర్ వేసేస్తే ఇంకా అదిరిపోతుంది, అంతే కదా. సో గైస్ నా లైటింగ్ బాగానే వస్తుందా? సో అలేఖ్య అన్నమాట. ఇక నుంచి మన ఛానల్లో ఓన్లీ అలేఖ్య రంజిత్ మేకోవర్స్ ప్రొఫైల్ మాత్రమే కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా అక్క పేజ్ని ఫాలో అవ్వండి అండ్ అక్కతో మేకప్ చేయించుకోండి. నేను ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, బట్ ఎక్సలెంట్ బికాజ్ మా చిహ్నిక మా సూపర్ స్టార్ ఉంది కదా, మా సూపర్ స్టార్కి మేకప్ చేసేది అలేఖ్యకి. అండ్ హారికక్క నాకు ఒక ఇద్దరు సిస్టర్లో అయిపోయింది అనమాట. ఇంకొక అక్క నాకు తోడయ్యారు అలేఖ్యక్క. సో ఇంకా మేము అందరం కలిసి ఈ రోజంతా గర్ల్స్ డే అవుట్ లా అవ్వబోతుంది. ఎంత ఎక్సైటింగ్ ఉందో నీకేం అర్థం కావట్లే కదా దీనికి. అయిపోతాను బేబీ. నీకు ఎన్ని యూనిట్స్ కావాలి బేబీ? 10,000 యూనిట్స్. ఎందుకు కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోతా? ఎస్ అని చెప్పు. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ నాని బాబుతో సిస్టమ్ ముందు ఏం చేస్తున్నావు? నీ ఛానల్ క్రియేట్ చేస్తున్నావా? ఓకే డన్. సో మేమైతే ఇప్పుడు ఫిక్స్ అవుతున్నావు. మరి డాడీ పేరు పెట్టవా? ఓకే గాయ్స్. సో ఇది లంచ్ టైం అన్నమాట. నేనే చాలా కష్టపడి కల్మీ బిర్యానీ ఇంకా నెక్స్ట్ దాన్ని ఏమంటారు
చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ, క్రిస్పీ చికెన్, క్రిస్పీ కార్న్ అండ్ సాటర్డే కాబట్టి గుత్తొంకాయ పులావ్ చాలా కష్టపడి స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను అనమాట. ఎందుకు అంటే నాకు వంట రాదు, బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేమందరం కలిసి వంట చేసుకుంటాం. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత నుంచి నాకు అసలైన షూట్ అంతా స్టార్ట్ అవుతుంది. ఇంకక్కడైతే వాళ్ళు మామూలు ముచ్చట్లు కాదు. చిహ్నిక ఇలారా, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? అవునా, ఓకే. నీ వాచ్ ఇప్పుడు బుజ్జిలా అవుతుందా? యూనిట్స్ వస్తాయా మరి నీకు? ఓడి అమ్మ, ఇది రియల్ వాచ్ అంట, అవ్వదు అంట. సరే ఇప్పుడు నీకు చికెన్ తింటావా వెజ్ తింటావా? చికెన్ తింటుందంట. మా పాపకి సాటర్డేతో సంబంధం లేదు, సో చికెనే తింటుందంట. ఇంకా ఎక్కువ గెస్ట్ని వెయిట్ చేయించకుండా ఫస్ట్ అయితే ఫుడ్ పెట్టేద్దాం. పాపం అలేఖ్య అక్క పొద్దున్న కూడా ఫుడ్ తినలేదు, బ్రేక్ఫాస్ట్. కూర్చోండి అలేఖ్య అక్క. కూర్చుందాం, కూర్చో. హారిక కదా, కూర్చో కూర్చో. ఇవన్నీ నువ్వే చేసావా? నేనే కష్టపడి స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టాను అక్క. ఆర్డర్ పెట్టా అంటే నేను చేస్తాను, కానీ మీరు తినగలుగుతారో లేరో అంటే నేను లైఫ్ టైం మేకప్ ఆర్టిస్ట్ అనుకుంటున్నాను కదా, ఒక్కసారే తుస్సుమంటే మన ఇవే తిందా. అందుకే అక్క. ఇది చికెన్, నెక్స్ట్ ఇది కూడా చికెన్ బిర్యానీయే. ఇది కల్మీ బిర్యానీ అక్క. రైస్ తినవా? అవును అక్క, డైటింగ్ కదా, నీకు స్టార్టర్స్ పెడతా ఉండు, తీసుకొస్తాను. తినాలి, తింటేనే ఆరోగ్యంగా ఉంటారు. డైలాగ్ తెలుసు కదా గీతా గోవిందంలో, అదేంట్రా అట్లా తింటుంది అంటే, ఆడవాళ్ళు అట్లనే తినాలిరా. కొంచెం చాలు తల్లి. వెజ్ మనమే అక్క, ఎవరు లేరు. బేబీ క్రిస్పీ కార్న్. రెస్టారెంట్ చెప్పకూడదు, మన రెస్టారెంట్ ఉంది కదా గైస్. ఇది ఇండియన్ కిచెన్ నుంచి కాదు, బికాజ్ మనది లొకేషన్ చాలా దూరం కాబట్టి ఇండియన్ కిచెన్ నుంచి తెప్పించుకోవడం అవ్వలేదు. బట్ అక్క వాళ్ళు నాకన్నా ఎక్కువ ఇండియన్ కిచెన్లో తిన్నారు. ఇదే మా గుత్తొంకాయ పులావ్ స్పెషల్. వావ్, మా బేబీకి వావ్ ఓకే మాత్రం బాగా అండమొచ్చు. ఓకే ఓకే ఓకే. నానికి నేను ప్లేట్ ఇక్కడ పెడితే వెళ్ళి చిహ్నిక పక్కన కూర్చున్నాడు. చూసారా అసలు ప్రేమ, అదే కదా. ఇంకా లంచ్ అయిన తర్వాత నాని చిహ్నిక డ్యాన్స్ చేస్తున్నారనమాట. చిహ్నికకి ఒక ఇంటర్నేషనల్ షో ఉంది ఆగస్ట్లో, సో ఇంకా తను ప్రిపేర్ అవుతున్న డ్యాన్స్లన్నీ ఇంకా మా ముందు తెగేసేస్తుంది అనమాట. ఇంకా అండ్ ఆ స్టెప్ తనకు వచ్చంట, నానికి కూడా చెప్తుంది, నాని బావా నాకు ఈ స్టెప్ వచ్చు, నాకు ఈ స్టెప్ వచ్చు రా నేను నేర్పిస్తాను అని. ఇంకా వాళ్ళిద్దరు డ్యాన్స్తో మామూలు ఫన్ అవ్వలేదు మాకైతే. అండ్ వాళ్ళిద్దరు వైపు కూడా బాగుంటుంది. బేసిక్గా నానికి చిన్నపిల్లలందరూ బాగా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు చిన్నపిల్లలందరికీ నానికి వైబ్ అనేది ఫుల్ సెట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా వాళ్ళు అలా డ్యాన్స్ చేసుకుంటూ ఉంటున్నారు. నేను ఇంకా నా మేకప్ని స్టార్ట్ చేసుకున్నా, బికాజ్ నాకు షూట్ ఉంది కదా. చిహ్నికాని పిలుస్తుంటే అది రాకుండా పారిపోతుంది, ఇంకా వెళ్ళిపోతుందంట బయటికి. సో ఇంకా ఓకేలే వెళ్ళి ఆడుకొని అని చెప్పి నేను కూడా ఇంకా దాన్ని ఎక్కువ బలవంతం పెట్టి ఉంచలేదు. అండ్ ఇంట్లోనే షూట్స్ అనేవి చేస్తున్నా. మీరు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే మీకు రీల్స్ ఉంటాయి కదా, నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్స్ పెడుతున్నా. ఆల్మోస్ట్ అన్ని రీల్స్ కూడా ఇంట్లోనే చేస్తున్నా. అండ్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా ఆల్రెడీ మేము షూట్ చేసి ఉన్నాము. అండ్ ఇక్కడ బయట నాని, సునీల్ ఇంకా చిహ్నిక ఏవో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి తెలియకుండా వీడియో క్లిప్ తీసాను అనమాట. అసలు ఎంత బాగా ఆడుకుంటారంటే వాళ్ళిద్దరూ, వామ్మో సూపర్. ఇంకా అండ్ హాయ్ బేబీ. నాని ఎస్జే ట్రెండ్స్. ఇంకొంచెం తీసుకున్నాను. Hello friends, get ready with me. నీ బంచ్ చాలా బాగుందా? Roundy. This is really good. Okay. SG Trends నుంచి నేను ఈ డ్రెస్ తీసుకున్నాను, చాలా బాగుంది. సో ఇప్పుడు మనం గోంగూర రోటి పచ్చడి రీల్ చేసాం కదా, బాగా వచ్చిందా? ఎలా చేస్తావు రోటి పచ్చడి? నీకు తెలీదు. సో మేము చాలా రీల్స్ చేసాం. అండ్ మా చిహ్నిక ట్రాలీలో చూసారా అసలు ఎన్ని బట్టలు ఉన్నాయంటే, ఇప్పుడు ఇవన్నిటితో మాకు షూట్ ఉంది. నెక్స్ట్ నేను వచ్చేసి హారిజన్ కలెక్షన్స్ నుంచి తీసుకున్న శారీతో అయితే షూట్ చేయబోతున్నాను అనమాట. ఇది క్రష్డ్ శారీ, దీంతో అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది మా బేబీ చెప్తుంది. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి యూవీ కలర్స్ బై లక్కీ అనమాట. లక్కీ నా ఫ్రెండ్ డిజైన్ చేసింది.
అండ్ నేను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ లో సోర్స్ చేసుకుని అండ్ నా రిఫరెన్స్ పిక్చర్ దానికి పెట్టాను, ఇంకా వెంటనే చేసేసింది. అండ్ ఆల్సో నా దగ్గర ఇంకొక కలంకారీ శారీ కూడా ఉంది, బట్ నాకు ఇప్పుడు టైం లేదు ఐ గెస్, బికాస్ మా బేబీతో ఉన్నాను కదా, ఇంకా మస్తు ఫన్ అవుతుంది. సో ఇది వచ్చేసి కలంకారీ. చూసి ట్రై చేయండి. దీని మీదకి టాప్ ఏం వేసుకుంటావు మరి? దీనిపైన టాప్ ఇది ఎల్లో వేసుకుంటున్నావా? దీని కూడా అన్ని బట్టలు కావాలంటే ఫస్ట్ ట్రైని ఇన్స్టాల్ చేసి ఏమైనా ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మేము షూట్స్ అని ఎలా చేస్తున్నాం ఏంటి అనేది నా నెక్స్ట్ లుక్ కోసం కూడా వెయిట్ చేయాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. బేబీ లెట్స్ గెట్ రెడీ. yes అండ్ ఈవినింగ్ ఏదో కోకాపేట ఆంటీ గెటప్ అంట, ఇంకా అలాగే అక్క కోకాపేట ఆంటీ గెటప్ వేసిన తర్వాత ఇంకా చిహ్నిక రీల్స్. హలో, నేను కోకాపేట ఆంటీనే మాట్లాడుతున్నా, అది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం చూడండి. అండ్ దాని తర్వాత బుజ్జి ట్రెండ్ సాంగ్కి డాన్స్ చేస్తుంది. చెప్పాం కదా డాన్స్కి ఇంటర్నేషనల్ షోకి ప్రిపేర్ అవుతుందని, ఇంకా ఇరగదీసేస్తుంది డాన్స్లు. తను డాన్స్ ఏమో కాదు కానీ ఆడియన్స్ పోల్ లాగా మేమందరం ఎగ్జైట్మెంట్తో ఇంకా ఫుల్ వెయిట్ చేసి రీల్స్ అన్ని తీస్తున్నాం అనమాట. ఈవినింగ్ అలా కొంచెం పిజ్జా టైం. ఇది ఆ రోజు పిజ్జా డేనే కాదు, పిజ్జా తింటున్నది అని చెప్పి ఇంటర్నేషనల్ పిజ్జా డే అని చెప్పి చూపిస్తుంది. సో ఇంకా చాలా చాలా బాగుంది. ఈవినింగ్ స్నాక్స్ తిన్నాం, నైట్ మళ్ళీ డిన్నర్ చేసాం. చాలా క్లిప్స్ ఇంకా షూట్ చేయాలి, బట్ ఫుల్ ఫన్, ఇంకా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో షూట్ కూడా చేయడం అవ్వలేదు. తర్వాత ఇంకా లక్కీ కూడా వచ్చింది. ఇంకా పార్టీస్ అన్నప్పుడు లక్కీ మిస్ అయితే ఎలా. అండ్ ఆ రోజు నెక్స్ట్ త్రిష బర్త్డే వస్తుంది, మీరు సునీల్ ఛానల్లో ఆ వీడియో చూస్తారు. ఇంకా చిన్ని రాజేష్ బ్రో కూడా వచ్చారు. సో ఇంకా లక్కీ అవుట్ఫిట్స్ పట్టుకుని వచ్చేసింది అనమాట. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.